శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జీ టూల్స్ అన్ని రెడీగా ఉంటాయి, సీఎం చంద్రబాబు. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదంతా తెలుగుదేశం ఆర్గనైజ్డ్ కుట్ర అని ఆరోపణ. ప్రతిభ చూపిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డు పేరిట సత్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని కూటమి ప్రభుత్వం దాన్ని అసలే పట్టించుకోదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా అని అన్నారు. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రను అమలు చేస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ భారత్ లో భాగంగా మనం కూడా 3వ శనివారం ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సర్క్యులర్ ఎకానమీకి శ్రీకారం చుడుతున్నాం. వేస్ట్ ఎనర్జీకి పోతున్నాం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్లి మనం ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం గాని అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 10వది మీరు ఆలోచిస్తే డీప్ టెక్. ఈ డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం, ఎంపీలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. ఈ రోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 12వ తారీఖుకి ఇంకా ఒక 20-30 పెరుగుతాయి. అల్టిమేట్ గా 2 నెలల్లో 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్ లో ఇచ్చే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి. ఇప్పుడు ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్ ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ ని శాటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ అని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైమ్ లో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ గా అవేర్ కు వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, విండ్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్ లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దెన్ కాన్స్టిట్యున్సీ స్థాయి, దెన్ సచివాలయం. అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మున్సిపాలిటీస్ గాని, పంచాయతీస్ గాని అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్ కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ.
ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దానికి పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా చేశారని సజ్జల ఆరోపించారు. ఆర్గనైజ్డ్గా ఒక పథకం ప్రకారము ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రచార సంస్థలు, మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు, ఆ పార్టీ పెట్టుకున్న 100-200 పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు, అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఇంటర్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డు పేరిట సత్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్వతీపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లోకేష్కు మంత్రులు సంధ్యారాణి, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురంలోని రాయల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 కార్యక్రమాన్ని అది మీ నుంచి వచ్చిన ఒక ఐడియాలజీ నుంచి తీసుకుని మన్యం జిల్లాలో మేము వచ్చిన రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే చేయడం జరిగింది సార్. అంతేకాకుండా సార్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పున్నారు, మా జిల్లాలో చదివే పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకుంటారు. మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు బిలో మిడిల్ క్లాస్ లేదంటే మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ కూడా రేంజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ లేకపోవడం కానీ ప్రతి ఒక్కరు మన పథకాలని మిగతా జిల్లాలు కంపేర్ చేసుకుంటే 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను సభాముఖంగా అభినందిస్తున్నా. ఒకసారంటే లక్, రెండోసారి అంటే డౌట్, మూడోసారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే
ఉద్యోగ ఉపాధి కల్పించాల లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, కూటమి ప్రభుత్వం దాన్ని అసలే పట్టించుకోదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. కిరా కార్పి, సీమరాజా లాంటి వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసిన చర్యలు ఉండవు. ఎల్లో ఛానల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి, అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం, చంద్రబాబు ఆయనపై కక్ష కట్టారని అంబటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్టుని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, ఎన్టీవీలో పనిచేశారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో ఓ సెలూన్ ప్రారంభోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారికి పవన్ ఆత్మీయంగా అభివాదం చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఆయన ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూలై 4వ తేదీన రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వెల్లడించారు. బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు 4 వారాల్లోగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, పోలీసులు అన్ని పరిశీలన చేసి సభకు అనుమతి ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చిందని స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల హత్యకు గురయ్యారని నమ్ముతున్న వారందరూ ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా తాము నిర్వహించే బహిరంగ సభకు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. అంటే ప్రజల దగ్గర దారుణంగా ప్రజల సొమ్ముని భయంకరంగా దోచుకుంటున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదు. మొన్న ఆయన అన్నాడు, ప్రవీణ్ పగడాల సహజమరణం అయితే, ప్రవీణ్ పగడాల అంటే పాస్టర్ అంట, సహజమరణం అయితే ఈ పార్టీ మన ఏదో హత్య జరిగిందని చెప్పి కొంచెం చిల్లరగా మాట్లాడాడు. మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు. మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు? మా లాయర్ అడిగాడు, క్లియర్ అవకపోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది. రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై 4న హత్యని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా సెక్యులర్ వాదులందరూ, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు? దానికి కారణం ఏంటి? హత్యని మీకు తెలుసు. హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్లారు? కాబట్టి దాన్ని కూడా మేము 4వ తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని, మీ పాలిట్ బ్యూరో ఏదో ఉంటుంది కదా, అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేసుకోండి. లేదంటే మిమ్మల్ని తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే. తాను చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణలు చెప్పారని, అయినా కూడా అక్రమంగా అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి విడదల రజనీ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత లేదు, ఏపీలో శాంతి కూడా లేదంటూ పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే 6 days అంటే ఈ రోజున పోలీసులు ప్రిలిమినరీగా మనకేం చెప్తున్నారంటే, ఇప్పుడు తన పైన బీర్ సీసాలతో కొట్టేసి గాయాలతో తను చనిపోయింది అని చెప్పి ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చొరవతోనే ఈ స్థలం కేటాయించడం జరిగిందని వివరించారు. విజయవాడ కేంద్రంగా కాపునాడు 15 రాష్ట్రాల్లో అధ్యక్షుడు యాళ్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కాపునాడు విశేషంగా కృషి చేసిందన్నారు. సామాజిక భవన నిర్మాణానికి స్థలం కావాలని గతంలోనే అందరికీ వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. అది ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చిందని మంత్రి దుర్గేష్ ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని నిర్మాణానికి నిధులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని కోరారు. పలువురు కాపునాడు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేస్తున్న ఈ దారుణం జరిగేది కాదేమో. ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు. ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయిని కోల్పోయింది. ఐ కన్వే మై డీప్ కండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్. ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా అడిగితే 100 కారణాలు చెప్తారు, 100 కారణాలు స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఈ పోలీస్ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సాకులతో కారణాలతో వాళ్ళు ఇక మొదలు పెడతారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని, సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తూ ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.